అందరికీ వందనాలు. పోయిన వారంలో మా చర్చిలో ఒక సహోదరుని యొక్క నాన్నగారు చనిపోయారు. వాళ్ళు రక్షణ పొందలేదు. బాగానే ఉంది. కాకపోతే ఈ సహోదరుడు తన భార్య రక్షణ పొందారు. విశ్వాసంలో ముందుకు నడుస్తున్నారు. అంతా కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు కదా అని సమాధి కార్యక్రమం చేశాం. వాళ్ళ అమ్మగారు చెప్పారయ్యా, నీ కొడుకుగా నువ్వే చేసుకో అన్నారు. అలాగే సమాధి కార్యక్రమం జరిగింది. సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా వాళ్ళు 4 అన్నదమ్ములు, మొత్తం 5 అన్నదమ్ములు, ఒక చెల్లి ఉంది. ఈ సహోదరునికి ఒక అక్క ఉంది. వీళ్ళంతా చక్కగా ఉన్న వాళ్ళే. తమ్ముడు సిమెంట్ పని చేసుకుంటాడు, టాపీ మేస్త్రి. కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. ఒకప్పుడు చాలా భయంకరమైన వ్యక్తి అయినప్పటికీ దేవుడు అతన్ని రక్షించాడు. తను దినం చేయాలి అని అందరూ కూడా ఆయన్ని అడిగారు. దినం చేయాలి అని అన్నప్పుడు వారు ఏం చెప్పారంటే, మాకు ఎటువంటి ఆచారం లేదు, మేము అటువంటి సంఘ క్రమాన్ని పాటించాం, మాకు దినాలు తద్దినాలు ఈ పిండాలు పెట్టడం మాకు ఉండవు. చనిపోయారు, ఆ రోజే మొత్తం కార్యక్రమం కంప్లీట్ అయిపోతాయి. తర్వాత ఒకరోజు మేము ఆదరణ కూటం పెడతారు, ఇంకా మొత్తం మాకు ఇంకేమి ఉండవు, ఏ రోజైతే ఉందో ఆ రోజుతోనే కంప్లీట్ అవుతాయి అని చెప్పాడు. అంత అయిపోయింది. కానీ నేను వెళ్తున్న ఆ సంఘంలో గత కాలం నుండి కూడా ఎంతోమంది కొట్టడానికి, గొడవలు చేయడానికి ఉన్నారు. ఇలాగా ఉన్నప్పుడు మేము విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. గత కాలంలో చేసిన ఆచారాలు, పండగలు, ఈ పుణ్యకారాలు, అలాగే దినాలు, మాసాలు, పుట్టినరోజులు, సమర్థ బంతులు, ఇలాగా అన్నీ చేయకూడదు. మనం అన్యులు ఆచరించినట్టుగా మనం ఆచరించకూడదని బైబిల్ చెప్తా ఉంది. గతించిన కాలం చాలంటుంది. మనం అలా ఉండకుండా పరిశుద్ధంగా, మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉందామని చెప్పాం. అలాగే అందరూ తీర్మానం చేసుకొని ముందుకెళ్తూ ఉన్నారు. కానీ ఉన్న ఈ కుటుంబాలలో వీరి యొక్క పితరులు, ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు. మీరెందుకు చేయకపోతే మా గ్రామానికి కీడు వస్తుంది, శాపం వస్తుంది, జబ్బులు వస్తాయి, మీరు చేయకపోవడం వల్ల మా గ్రామాలు ఇలాగా పాడైపోతుంది, మా గ్రామం పాడైపోతుంది, శాపం వచ్చేస్తుంది అని గొడవ చేస్తున్నారు. సహోదరునికి వాళ్ళ తాతయ్య గారి ఆస్తి కొంత ఉంది. అన్నదమ్ములు 5 పంచుకుంటే ఒక్కొక్కరికి 1.5 సెంటున్నర వస్తుందన్నమాట. ఈ సెంటున్నర ఇప్పుడు భూమికి ఖరీదు దాదాపు 5 లక్షల వరకు ఉంది. సెంటున్నర అంటే సెంటు 3 లక్షల వరకు పలుకుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు తప్పుకో, నువ్వు చెయ్యొద్దు, మీ నాన్న ఆస్తి మీకు ఇయ్యము, మీకు వచ్చే వాటా, దాన్ని మేము ఈ యొక్క ఫంక్షన్కి వాడుకుంటాం అని అన్నారు. నేనైతే పోతే పని తమ్ముడు, డబ్బులే కదా, దేవుడు దానికంటే 100 ఇస్తాడు అని చెప్పాం. అయినా కూడా వాళ్ళు ఒప్పుకోకుండా ఏం చేస్తున్నారంటే, ఎలాగైనా ఆ కుర్రోడితో బలవంతంగా ఈ యొక్క కార్యక్రమం చేయించాలి. ప్రతి ఒక్కరు ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడాలి. అందరూ మరలా ఈ దినాలు, మాసాలు, తద్దినాలు, పండుగలు అన్నీ చేయాలి అని గట్టిగా ధీమాతో ఉన్నారు. మీరు కింద కామెంట్ చేయండి. ఏమనంటే, మాసాలు చేయొచ్చా, దినం చేయొచ్చా, ముఖ్యంగా దినం, చనిపోయిన వారికి దినం చేయొచ్చా బైబిల్ ప్రకారం అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. రేపు అక్కడ మాట్లాడాలి పాస్టర్ గారితో అన్నారంట. నా కోసం కూడా ప్రార్థన చేయండి. లేఖనానుసారంగా అందరూ జీవించాలని, మన దేవుడు పరిశుద్ధుడు. అన్యుల ఆచారాలు మనం చేయకూడదని ఒకప్పుడు చేసాం. రక్షణ పొందిన తర్వాత మనం ఈ ఆచారాలు చేయకూడదని మేము ఖచ్చితంగా అందరికి బోధిస్తున్నాం. ఖచ్చితంగా ఉండాలనే చెప్తున్నాం. కాబట్టి సత్య సువార్త అందరికీ చేరినట్లుగా ఈ యొక్క వీడియోని కూడా షేర్ చేయండి. కింద కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు? చేయాలంటున్నారా, చేయకూడదు అనుకుంటున్నారా?
మీరు చెప్పండి. దాన్ని బట్టి మనం ఒక సొల్యూషన్కి రావాలని కోరుకుంటున్నాం. రేపు జరిగేటువంటి దానిలో దేవుడికి మహిమకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.